పిల్లలు ఈరోజు వేమన శతకంలోని ఒక పద్యం గురించి తెలుసుకుందాం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. ఈ వేమన జీవన సత్యాలను మనకి తెలియచేస్తున్నాడు. అల్పుడు అంటే మామూలు తక్కువ ఆలోచనలు కలిగినటువంటి వాడు పెద్ద డప్పాలు కొట్టుకుంటూ ఉంటాడు. నేను అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను, అంత గొప్ప పని చేసేస్తాను అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. సజ్జనుండు పలుకు చల్లగాను, అదే మంచివాడు అంటే మంచి వర్తున్నవాడు, సమర్థుడు, ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు. తను చేయాలనుకున్న పనిని చేసి చూపిస్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే కంచు మోగినట్లు కనకంబు మోగున. కంచు అంటే ఇత్తడి కంచు, అటువంటివి ఎక్కువ కింద పడినా ఎక్కువ సౌండ్లు చేస్తూ ఉంటాయి. అలాగే బంగారం కింద పడితే సౌండ్ అవ్వదు కదా, మనం కొట్టిన సౌండ్ రాదు. అప్పుడు కంచు విలువైందా, బంగారం విలువైందా? బంగారమే విలువైంది కదా. అలాగే సమర్థత కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు తన గొప్పతనం చెప్పుకోడు. అలా ఉండాలని కవి యొక్క భావం. ఓకేనా?